మేషరాశి వారు వచ్చే 48 గంటల్లో మీరు చేసే ఒక చిన్న తప్పు మీకు ఆర్థికంగా నష్టాన్ని తీసుకురావచ్చు. కానీ అదే సమయంలో మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వీడియో చూస్తున్న మేషరాశి వారిలో 3 ప్రత్యేక లక్షణాలు ఉన్నవారికి ఈ గ్రహ ప్రభావం మరింత బలంగా పనిచేయబోతుంది. మీరు ఎంత కష్టంలో ఉన్నా బయటకు నవ్వుతూ కనిపిస్తారా? మీ సమస్యలను ఎవరికీ చెప్పకుండా మీరే భరిస్తారా? ఒకసారి ఎవరినైనా నమ్మితే వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారా? ఈ 3 లక్షణాలు మీలో ఉంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే జూన్ 29, 30 అలాగే జూలై 1 మరియు 2 తేదీల్లో మీ జీవితంలో జరగబోయే కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. మేషరాశి వారు ఈ వీడియోని స్కిప్ చేసే ముందు ఒక్కసారి వినండి. ఎందుకంటే వచ్చే 4 రోజుల్లో మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన మార్పు జరగబోతుంది. కానీ ఒక తప్పు చేస్తే వచ్చిన డబ్బు వచ్చినట్లే పోవచ్చు. మీకు దగ్గరైన వ్యక్తితో అపార్థం రావచ్చు. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న పని ఆలస్యం కావచ్చు. అదే సమయంలో మీ అదృష్టాన్ని మార్చే ఒక అవకాశం కూడా మీ ముందు రాబోతుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ గ్రహస్థితులు ప్రతి మేషరాశి వారికి ఒకేలా పనిచేయవు. మేషరాశి వారు జూన్ 29, 30 అలాగే జూలై 1, 2 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజుల్లా కనిపించిన లోపల మాత్రం చాలా ముఖ్యమైన మార్పులకు నాంది పలికే రోజులుగా కావచ్చు. ఈ వీడియోని చూస్తున్న మీరు మేషరాశి వారైతే ముందుగా ఒక విషయం గమనించండి. గత కొన్ని నెలలుగా మీ జీవితంలో ఒకే సమస్య మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా అనిపించడం, లేదా డబ్బు వచ్చినా నిలవకపోవడం, మీ విలువ తెలిసినా సరైన గుర్తింపు రాకపోవడం, మీరు చేసిన మంచిని ఇతరులు మర్చిపోవడం, మీరు నమ్మిన వాళ్లే చివరికి మిమ్మల్ని నిరాశపరచడం, ఇవన్నీ మీ జీవితంలో జరిగినట్లయితే ఈ 4 రోజుల గ్రహాల ప్రభావం మీకోసమే మాట్లాడబోతుంది. ముఖ్యంగా ఒక తప్పు మాత్రం చేయకండి. కోపం వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకండి. వెంటనే సమాధానం చెప్పటం లేదా వెంటనే స్పందించడం ఈ 4 రోజుల్లో మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. మేషరాశి వారికి పెద్ద బలం ధైర్యం, అయితే పెద్ద బలహీనత ఆవేశం. చాలాసార్లు మీరు కోపంలో చెప్పిన ఒక మాట తర్వాత రోజులు, నెలల పశ్చాత్తాపానికి కారణమై ఉండవచ్చు. మీరు ఎవరినైనా దూరం చేయాలనుకోవడం కాదు, కానీ మీ మనసులో ఉన్నది నేరుగా చెప్పే అలవాటు వల్ల కొందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు. మీ జీవితంలో కూడా నేను ఇలా చెప్పాలని అనుకోలేదు కానీ అలా జరిగిపోయింది అనే సందర్భాలు 1-2 సార్లు కాదు, చాలాసార్లు జరిగి ఉండవచ్చు. ఈ వీడియో చూస్తున్న మేషరాశి వారిలో మీరు ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే ఈ 4 రోజుల ఫలితాలు మీకు మరింత బలంగా పనిచేస్తాయి. మొదటిది, మీరు ఎంత కష్టంలో ఉన్నా బయటకు నవ్వుతూ కనిపించడం. రెండవది, ఎవరికీ చెప్పకుండా మీ సమస్యలను మీరే మోసుకోవడం. మూడవది, ఒకసారి ఎవరో మనసుకు దగ్గరైతే వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళడం. ఈ 3 లక్షణాలు మీలో ఉంటే మీరు బయటకు కనిపించినంత కఠినమైన వ్యక్తి కాదు, లోపల చాలా సున్నితమైన మనస్సు కలిగిన వ్యక్తి. జూన్ 29 తేదీన మీ మనసు ఒక విచిత్రమైన ఆలోచనల మధ్య తిరుగుతూ ఉంటుంది. ఒకవైపు కొత్తగా ఏదైనా ప్రారంభించాలనే ఉత్సాహం ఉంటుంది, మరోవైపు ఇది కూడా మునుపటిలాగానే అయిపోతుందేమోననే భయం వెంటాడుతుంది. గతంలో మీరు నమ్మి ప్రారంభించిన ఒక పని, ఒక వ్యాపారం, ఒక సంబంధం లేదా ఒక ప్రణాళిక అనుకున్నట్లుగా జరగకపోవడం వల్ల మీరు ఇప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని భావిస్తారు. కానీ ఈ జాగ్రత్త కొన్ని సందర్భాల్లో అవకాశాలను కూడా దూరం చేస్తుంది. జూన్ 30 తేదీ మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డబ్బు, మాట, నిర్ణయాలు ఈ 3 విషయాల్లో తొందరపడకండి. ఎవరో ఒకరు మీ వద్ద సహాయం అడగవచ్చు, ఎవరో ఒకరు మీ నిర్ణయం మార్చేలా మాట్లాడవచ్చు, ఇంకొకరు మీ సహనాన్ని పరీక్షించవచ్చు. ఈ రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే కొన్ని వారాల ప్రభావాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ముఖ్యంగా అనవసరమైన ఖర్చులు, అప్పులు లేదా భావోద్వేగంతో చేసే కొనుగోళ్లను తగ్గించడం మంచిది. జూలై 1 నాటికి మీ జీవితంలో ఒక చిన్న ఆశా కిరణం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక కాల్, ఒక మెసేజ్, ఒక సమాచారం లేదా ఒక అవకాశానికి సంబంధించిన సంకేతం రావచ్చు. మీరు చాలా కాలంగా మీలోనే దాచుకున్న ఒక కోరిక మళ్ళీ బలంగా గుర్తుకు రావచ్చు. నేను ఇంకా పెద్దది చెయ్యాలి, నా జీవితంలో ఇంకా మంచి రోజులు రావాలి, నన్ను తక్కువగా చూసిన వాళ్లకు నా విలువ చూపించాలి అనే ఆలోచనలు మరింత బలపడతాయి. నిజానికి ఇదే మేషరాశి వారి అసలు శక్తి. మీరు పడిపోవచ్చు కానీ ఓడిపోరు. జూలై 2 నాటికి పరిస్థితులు కొంత అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక పని ముందుకు కదలటం, ఆగిపోయిన విషయం మళ్ళీ ప్రారంభం కావడం లేదా మానసికంగా కొంత తేలికగా అనిపించడం జరగవచ్చు. అయితే ఇదే సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి,
మీ విజయాన్ని ఆపేది మీ శత్రువులు కాదు, మీ తొందరపాటు నిర్ణయాలే. మీరు ఒకసారి ఓపికగా ఆలోచించి ముందుకు వెళ్తే మిమ్మల్ని ఆపటం చాలా కష్టం. ఆర్థికంగా చూస్తే ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. డబ్బు వస్తుంది కానీ నిలవడం కష్టం అనిపిస్తుంది. ఒకవైపు ఆదాయం, మరోవైపు ఖర్చు అనే పరిస్థితి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు, ఇంటి అవసరాలు లేదా పాత బకాయిల కారణంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు. కానీ ఇదే సమయంలో భవిష్యత్తులో ఆదాయం పెంచే కొత్త ఆలోచనలు మీకు వస్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ రంగం, వ్యాపారం, కమిషన్, అధికారిత పనులు లేదా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా సంపాదించే అవకాశాలు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మీ మనస్తత్వం గురించి ఒక నిజం చెప్పాలంటే, మీరు ప్రేమించిన వాళ్ళ కోసం చాలా చేస్తారు, కానీ అదే సమయంలో మీ గౌరవాన్ని కాపాడుకోవడంలో ఎప్పుడూ రాజీ పడరు. మీరు మీ కుటుంబాన్ని, మీ స్నేహితులను, మీకు దగ్గరైన వారిని కాపాడుకోవటానికి ఎంత కష్టమైనా పడతారు. కానీ మీకు అత్యంత బాధ కలిగించింది ఏమిటంటే, మీరు మనస్ఫూర్తిగా చేసిన సహాయం గుర్తింపు పొందకపోవడం. చాలాసార్లు నాకు కూడా ఒకరు అండగా ఉంటే బాగుండేది అనే భావన మీలో నిశ్శబ్దంగా ఉండి ఉంటుంది. ఇంకో విషయం, గతంలో మీ జీవితంలో ఒకసారి పెద్ద మార్పు తీసుకురావాలని నిర్ణయించుకొని మధ్యలో ఆపేసిన పని ఇప్పటికీ మీ మనసులో ఉండే అవకాశం ఉంది. అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా వ్యక్తిగత లక్ష్యం కావచ్చు. ఈ 4 రోజుల గ్రహాల స్థితులు ఆ కలను మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. మీలో ఇంకా ఆ శక్తి ఉంది, ఇంకా ఆ సామర్థ్యం ఉంది అని గుర్తు చేస్తున్నాయి. మేషరాశి వారు వచ్చే 48 గంటల్లో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. కోపంతో తీసుకున్న నిర్ణయం, తొందరలో పెట్టిన డబ్బు, ఆవేశంలో చెప్పిన మాట, ఈ 3 మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో ఓపిక, ప్రణాళిక, ఆత్మవిశ్వాసం, ఈ 3 మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఆయుధాలు అవుతాయి. మీ రాశి అగ్నితత్వ రాశి. అగ్ని చీకటిని తొలగించదు, కానీ అదుపు తప్పితే దహనం కూడా చేస్తుంది. కాబట్టి ఈ 4 రోజులు మీ శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే మీ ఆశ్చర్యకరమైన ఫలితాలు కూడా చూడవచ్చు. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి పరీక్ష మీకు బలహీనత పరచడానికి కాదు, మీరు ఎంత బలమైన వ్యక్తితో మీకే తెలియజేయడానికి జరిగిందని ఈ గ్రహస్థితులు చెప్పబోతున్నాయి. మీరు నిలబడిన ప్రతిసారి మరింత బలంగా నిలబడ్డారు. ఈసారి కూడా అదే జరుగుతుంది. మీలో ఉన్న ధైర్యం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని మళ్ళీ ముందుకు నడిపించే సమయం దగ్గర పడుతుంది. మేషరాశి వారు ఈ 4 రోజుల్లో మీకు కనిపించని ఒక ఒత్తిడి కారణం లేకుండానే మనసులో భారంగా అనిపించడం, పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, మీ సామర్థ్యానికి తగ్గ గుర్తింపు రాకపోవడం, కొందరు మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం లేదా మీరు చెప్పిన మంచి మాటకు కూడా ఎదుటి వారికి వేరే విధంగా చేరటం వంటి పరిస్థితులు ఎదురైతే నరఘోష ప్రభావంతో అనుసంధానిస్తారు. ముఖ్యంగా మీరు ఎదగటం ప్రారంభించిన సమయంలోనే విమర్శలు పెరగటం, మీ పని బాగానే జరుగుతున్న సమయంలో మాత్రం సంతృప్తి లేకపోవటం, ఒక పని పూర్తయ్యే సమయానికి మరో సమస్య రావడం, ఇంట్లో చిన్న చిన్న ఉద్రిక్తత పరిస్థితులు రావడం, మీరు చెప్పిన మాటకు విలువ తగ్గిపోయినట్లుగా అనిపించడం వంటి అనుభవాలు ఉంటే ఈ ప్రభావం గురించి చాలామంది మాట్లాడుకుంటారు. మీ జీవితంలో కూడా ఒక విషయం మీరు గమనించి ఉండవచ్చు. కొన్నిసార్లు అంతా బాగానే జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా చిన్న ఆటంకాలు వరుసగా రావడం జరుగుతుంది. ఒక పని పూర్తయ్యేలోపు మరో పని మధ్యలోనే రావడం, డబ్బు వచ్చిన రోజే ఖర్చు ఎదురవ్వడం, మీరు ఎంతో శ్రమించిన పని చివరి క్షణంలో ఆలస్యం కావడం, మీపై మీకే తెలియని అసహనం పెరగటం, నిద్ర సరిగ్గా లేకపోవడం లేదా కారణం లేకుండానే ఆందోళన కలగటం వంటి పరిస్థితులు ఎదురైతే మీ మనసుకు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. నరఘోష ప్రభావం ఎక్కువగా అనిపిస్తున్న సమయంలో కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక ధైర్యం పెరుగుతుందని భావిస్తారు. ముఖ్యంగా మంగళవారం మరియు ఆదివారం ఉదయం సూర్యోదయం తర్వాత దేవాలయ దర్శనం చేయటం, ఎరుపు రంగు పూలతో ప్రార్థన చేయటం, మీ శక్తిని తగ్గట్టుగా ఆహార దానం చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది. పెద్దలు చెప్తారు, ముఖ్యంగా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, పక్షులకు గింజలు వేయటం, ఆవులకు పచ్చి ఆహారం ఇవ్వటం వంటి సేవా కార్యక్రమాలు చేయటం వల్ల మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవచ్చని నమ్మకం ఉంది. మేషరాశి వారికి కోపం, ఆవేశం, త్వరగా స్పందించే స్వభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య సాంప్రదాయాలు చెప్తారు. అందుకే ఈ రోజుల్లో మీరు పాటించవలసిన పెద్ద పరిహారం మీ మాటలను అదుపులో ఉంచడం. కొన్నిసార్లు ఒక మౌనం 100 మాటల కంటే గొప్ప ఫలితాలను ఇస్తుంది. మీరు గెలవాల్సిన యుద్ధాలు ఎన్నో ఉన్నాయి, కానీ
ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో లేదా స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఓపికగా వ్యవహరించడం వల్ల అనవసరమైన అపార్థాలు దూరమవుతాయి. ఇంకో ముఖ్యమైన పరిహారం ఏమిటంటే మీరు ప్రారంభించిన పనిని మధ్యలోనే వదిలివేయకుండా పూర్తి చేయడం. మేషరాశి వారి జీవితంలో చాలాసార్లు ఉత్సాహంగా మొదలుపెట్టి మధ్యలో ఆసక్తి తగ్గిపోవడం జరుగుతుంది. కానీ ఈ సమయంలో మీరు పూర్తి చేసిన ప్రతి పని మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చిన్న పని అయినా సరే పూర్తి చేయండి. అది మీ అదృష్టానికి కొత్త దారులు తెరవగలవు. ఈ సమయంలో ఇంట్లో సాయంత్రం ఒక దీపం వెలిగించడం, కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని మీ ఆలోచనలను సరిచేసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వంటి చిన్న చిన్న అలవాట్లు కూడా మీలో ఉన్న ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మీకు తెలియకుండా పెరిగిపోయిన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రకృతిలో కొంత సమయం గడపటం, ఉదయం నడక చేయటం, సూర్యోదయాన్ని చూడటం వంటి అలవాట్లు చాలా ఉపయోగపడతాయి. మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటుంది. ప్రతి ఆటంకం శాపం కాదు. ప్రతి ఆలస్యం అపజయం కాదు. కొన్నిసార్లు జీవితం మనల్ని మరింత బలంగా తయారు చేయటానికి కొద్దిసేపు ఆపుతుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ బలాన్ని తగ్గించడానికి రావు. మీలో ఎంత ధైర్యం ఉందో మీకే చూపించడానికి వస్తాయి. మీ రాశి స్వభావం యోధుడి స్వభావం. మీరు పడిపోవచ్చు, అలసిపోవచ్చు, కొద్దిసేపు ఆగిపోవచ్చు, కానీ పూర్తిగా ఓడిపోవడం మీ స్వభావంలో ఉండదు. కాబట్టి ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని భయంగా కాకుండా ఒక పరీక్షగా చూడండి. నరఘోష ప్రభావం ఉందని భావించినా లేదని భావించినా మీ ఆత్మవిశ్వాసం, మీ కృషి, మీ నిర్ణయాలే చివరికి మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు మీ మనస్సును స్థిరంగా ఉంచి తొందరపాటు నిర్ణయాలను తగ్గించి పరిహారాలను విశ్వాసంతో పాటిస్తే ముందున్న రోజులు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉందని జ్యోతిష్య సాంప్రదాయం చెప్తుంది. మీలో ఉన్న అగ్నిశక్తిని కోపంగా కాదు, లక్ష్య సాధనంగా మార్చగలిగితే మీరు చేరుకునే స్థాయిని చూసి ఒకరోజు మిమ్మల్ని మీరు ఆశ్చర్యపోతారు. మేషరాశి వారు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకు మరింత మంచి జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రేరణగా ఉంటుంది. అలాగే మీ రాశి ఫలితాలను క్రమంగా తప్పకుండా తెలుసుకోవాలంటే గ్రహస్థితుల ప్రభావం, ఆధ్యాత్మిక పరిహారాలు, మంత్రాలు, దేవత విశ్లేషణలు మరియు మీ జీవితానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక సమాచారాన్ని మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేషరాశి వారు ముఖ్యంగా కామెంట్ బాక్స్లో ఓం అంగకారాయ నమః అని టైప్ చేస్తే మీ మనసులో ఉన్న ఆందోళనలు తగ్గి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని చాలామంది భక్తులు విశ్వసిస్తారు.